కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో దారుణం జరిగింది. ఇంటిలో ఉన్న ఒక తల్లి ఇద్దరు పిల్లలను బలమైన ఆయుధంతో తలపగలగొట్టి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. వారి సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్లారు. సీతారామ కాలనీకి చెందిన ధనుప్రసాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. డ్యూటీ నుంచి తిరిగి వచ్చేలోపు అతని భార్యను ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశారు. కుటుంబంలోని ముగ్గురు విగత జీవులుగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరయ్యాడు ధనుప్రసాద్. ఇంటి ముందు తలుపులకు తాళాలు వేసి ఉండగా వెనుక నుంచి వచ్చారని చెప్తున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాక్ చేసి లోపల డైరెక్ట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేసి ఉంది. లోపల నుంచి లాక్ తీసేది తాళాలు గుర్తుతోటి. డ్రైవర్ బాబు ఎప్పుడే డ్యూటీ తెచ్చారు. అగాలి కోసం తాటికెళ్ళి టిప్పులు తెచ్చారు. అక్కడే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రశ్న చూస్తున్నట్లయితే పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో అయితే దారుణం చోటు చేసుకుంది. తల్లిని ఇద్దరు బిడ్డల్ని అత్యంత కిరాతకంగా తలపై కొట్టి చంపిన ఘటన అయితే వెలుగు చూసింది. సీతారామ కాలనీకి చెందిన తల్లి ఇద్దరు పిల్లల్ని కూడా ఒక బలమైన ఆయుధంతో కొట్టి హతమార్చినట్టు కూడా ఇప్పటికే పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మాధురి 26 సంవత్సరాలు, నిస్సి 8, అలాగే ప్రైజీ 6 సంవత్సరాలు అత్యంత చిన్నపిల్లలు. వారిని కూడా కిరాతకంగా కొట్టి చెప్పిన ఘటన అయితే వెలుగు చూసింది. అయితే వారి వద్ద నుంచి ఉన్న ఇద్దరు సెల్ ఫోన్లు కూడా, అంటే ఒకటి భార్య ఎవరైతే ధనుప్రసాద్ భార్య ఉందో ఆమె మాధురి వాడే మొబైల్, ఇంకొకటి పిల్లలు ఆడుకోవడానికి ఒక గేమింగ్ మొబైల్ ఉంటుంది, అది కూడా తీసుకువెళ్లారంటూ కూడా చెప్తున్నారు. రాత్రి సమయంలో అతను ఏదైతే డ్యూటీకి వెళ్ళి ఉన్నాడో తిరిగి వచ్చేటప్పటికి ముగ్గురు కూడా విగత జీవులు పడి ఉన్నారంటూ కూడా భర్త ధనుప్రసాద్ చెప్తున్నారు. అయితే భర్తని పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ చేరుకుంది, అలాగే క్లూస్ టీం కూడా చేరుకుంది. డాగ్ స్క్వాడ్ ఏదైతే భర్త చూసినట్లుగా వెనక గోడ నుంచి పైకి దూకి అటుపక్కగా ఉన్న జగనన్న కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి దీని వెనక ఎవరన్నా సరే బయటికి తీస్తాం, నిందితులందరినీ కూడా పట్టుకుంటూ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ కోణంలో హత్య జరిగింది, అసలు హత్య కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే భార్య భర్తల మధ్యన కూడా ఎటువంటి కుటుంబ కలహాలు లేవని కూడా పోలీసులు ప్రైమరీగా నిర్ధారించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎవరికైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే అంత కక్ష కట్టి చంపాల్సిన అవసరం ఏముంది, దీనికోసం వచ్చారు అసలు దుండగులు అనే కొన్ని కోణంలో అయితే ఇప్పటికే పూర్తిగా అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితుల్లో. థ్యాంక్ యూ శివశంకర్.